భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. బోరు బావుల పూడ్చివేతపై గిరిజన రైతులు బగ్గుమంటున్నారు. పాఠశాల వద్ద రాళ్లగూడెంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆదివాసీల భూముల్లో బోరు బావులు దౌర్జన్యంగా పూడ్చారంటూ ఆరోపించారు. సంబంధిత ఫారెస్ట్ సిబ్బంది గార్డును విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు సైతం ధర్నాకు దిగడం విశేషం. రోడ్డుపై బైఠాయించడంతో భద్రాచలం నుంచి చెర్ల వెంకటాపురం వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. వేసవి కావడంతో మండుటెండల్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో గత ప్రభుత్వం 6 ఎకర్ భూములలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత ఏదైతే ఐటీడీఏ వాళ్ళు మరి 6 ఎకర్ పట్టా ల్యాండ్లో బోర్ వేయటకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇవ్వడంతో మేము గత 2024 మే నెలలో మా యొక్క ఏదైతే మీడియం లక్ష్మి యొక్క ఆ పట్టా భూమిలో బోర్ వేయడం జరిగింది. మరి వేసిన తర్వాత వేసింది కూడా ఫారెస్ట్ వాళ్ళకి తెలుసు. మరి నిన్న 19 తారీఖున మధ్యాహ్నం సమయంలో మా బీటు గార్డు మరి వెళ్ళేసి దౌర్జన్యంగా మరి ఆ యొక్క పంట బోరును విరగొట్టి ఆ బోరు లోపట రాళ్ళు వేయడం జరిగింది. ఇది పాశవికం, అవనీయం. ఇంత దారుణంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. రైతు ఎంతో కష్టపడి కూలి చేసి నాలు చేసి తన పంట పొలంలో వ్యవసాయం చేయడం కొరకు ఒక బోర్ వేస్తే అది కూడా ఐటీడీఏ కలెక్టరు వీళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి ఉండగా మరి ఇవన్నీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. బోరు బావుల పూడ్చివేతపై గిరిజన రైతులు బగ్గుమంటున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, ధర్నాకి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఎస్ భారతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని చెర్ల మండలంలో అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహ చర్యలైతే గిరిజన రైతులను అయితే ఆందోళనకు గురి చేసింది. అధికార పార్టీ నాయకులే బాధిత రైతుల సంఘీభావం తెలపడం కొంత చర్చకైతే దారితీస్తుంది. మనం ఒకసారి వివరాలు చూస్తే జిల్లాలోని చెర్ల మండలం పరిధిలోని పులిగొండాల గ్రామంలో ఒక అటవీ శాఖ అధికారి ఏదైతే అత్యుత్సాహ చర్యలు తీవ్ర విమర్శలకైతే సాగుతున్నాయి. ఈ గ్రామానికి చెందిన ఏదైతే గిరిజన మహిళ రైతు మీడియం లక్ష్మి సొంత భూమిలో అయితే వేసుకున్నటువంటి బోరుబావిని అటవీ శాఖ అధికారులు బలవంతంగా పూర్తి చేశారు. బోరుబావిలో రాళ్లు మట్టి నింపడమే కాక వాటికి సంబంధించినట్టు ఉపయోగించే పైపులు సైతం కూడా ధ్వంసం చేశారని చెప్పి గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈ సొంత అటువైపు ఆ రైతు చెప్పుకుంటూ వస్తుంది, ఇది మా సొంత పొలం, బోరుబావి ఏర్పాటు కూడా కలెక్టరు అటువైపు ఐటీడీఏపీఓ సమక్షంలో ఏదైతే వారి అనుమతులతోనే గ్రామ స్థాయిలో అనుమతి తీసుకున్నప్పటికీ ఫారెస్ట్ గార్డు రాత్రిపూట వచ్చి బోరు పూడ్చి పైపులు విరగొట్టేసి కూడా మాకు చెప్పకుండా ఇలా చేయడం అనేది దారుణం అని కూడా బాధితురాలు లక్ష్మి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కూడా గ్రామస్తులంతా కూడా ఆగ్రహంతో రగిలిపోగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రైతులకు పక్షాన్ని నిలిచారు. మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ గిరిజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు, గ్రామానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా అందరూ పర్ణశాల వద్ద రాళ్లగూడెం రోడ్డుపై కూడా ధర్నా నిర్వహించారు. అదే ప్రభుత్వం రైతులకు బోరుబావులకు మంజూరు చేస్తుంది. అదే ప్రభుత్వం కూడా శాఖలో కొందరు పనిచేసినటువంటి గిరిజనులపై జులుం చేస్తున్నారని కూడా ఇలాంటి చర్యలను సహించేది లేదని కూడా నేతలు మండిపడుతున్నారు. దీంతో భద్రాచలం ఏదైతే ఈ ధర్నా నిర్వహించిన రోడ్డుపై బైఠాయించడం వల్ల సుమారు 2 గంటల పై కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. దీంతో భద్రాచలం చెర్ల వెంకటాపురం మార్గంలో ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. దాదాపు 2 గంటల పాటు కూడా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. మండుటెండలో కూడా వృద్ధులు, అటు మహిళలు, చిన్నారులు కూడా రోడ్డుపై ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే ధర్నా ఏవైతే నిర్వహిస్తున్నారో వారితో మాట్లాడి పరిస్థితిని అయితే శాంతియుతంగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అధికారులు స్పందించిన తీరుపై స్పష్టమైనటువంటి కొంత హామీతో కూడా ప్రజలు ధర్నాన్ని ముగించారని అయితే మనకు సమాచారం ఉంటుంది. దీంతో కొన్ని అయితే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి ఈ విషయంలో. ఇది నిజంగా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతమా, రైతు సొంత భూమిలో
ఏర్పాటు చేసుకున్నటువంటి బోరా లేదా పోడు భూమిలోన అనుమతులు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారనేది మాత్రం కొంత తెలియాల్సిన అవసరం ఉంది. గ్రామస్తులు కూడా, రైతులు, అటు నాయకులు అందరూ కూడా సంబంధిత ఫారెస్ట్ గార్డును కూడా విధుల నుంచి వెంటనే తొలగించాలని మాత్రం ఈ వేధింపులకు పాల్పడినటువంటి అధికారులపై కూడా విచారణ జరిపించాలని కూడా, గిరిజన హక్కులను కాపాడాలని కూడా గిరిజన సంఘాలు, అటువైపు గిరిజన రైతులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలం ఒక బోరుబావి కాదని, అదేవిధంగా ఇది వారి యొక్క హక్కుల కోసం పోరాటం. ఇప్పుడు మౌనంగా ఉంటే కనుక భూములే పోతాయని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దాడులకు స్వస్తి చెప్పాల్సిందే అని కూడా గిరిజన రైతులు, అటువైపు ప్రజా సంఘాలు, అటువైపు గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేసినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని గ్రామస్తులు ఆశించినటువంటి ఏదైతే ఈ యొక్క దాడులకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఈ యొక్క బోరు బావును ధ్వంసం చేసిన విషయం కావచ్చు, లేదంటే ఈ కోడి బావులు అని చెప్పి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ అధికారుల వరుస దాడులకు సంబంధించినటువంటి ఒక నివేదిక తీసుకొని ఫారెస్ట్ గిరిజనులు, ఫారెస్ట్ అధికారులు మధ్య సమన్వయం కుదించాల్సిన అవసరం అయితే ఉంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.